ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్. విశాఖ తీరం 6లు 4లతో వేడెక్కనుంది. సాగరాన వికెట్లు, రనౌట్ల అలలు ఫ్యాన్స్ కు మంచి కిక్కెక్కించనున్నాయి. కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య భీకర పోరు ప్రారంభం కాబోతోంది. రాత్రి 7:30 పంత్ వర్సెస్ పటేల్ మధ్య వార్ మొదలవనుంది. ఐపీఎల్ 18వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లకి ఇదే తొలి మ్యాచ్. గత ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈ సీజన్ లో లక్నో సారథిగా వ్యవహరిస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టారు. దీంతో ఈ మ్యాచ్ మరింత హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. తన మాజీ టీంను ఓడించి లక్నో టీం మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పంత్ భావిస్తున్నాడు. అయితే ఢిల్లీ కెప్టెన్సీగా అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి జట్టును గెలిపించి తన సత్తా నిరూపించుకోవాలని పటేల్ వ్యూహాలు రచించాడు. రెండు జట్ల బలాబలాలు గమనిస్తే ఢిల్లీ, లక్నో సమంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ బ్యాటింగ్ పరంగా చూస్తే స్టబ్స్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డుప్లెసిస్ లతో పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా మిచెల్ స్టార్క్, చమీరా, మోహిత్ శర్మ, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్లతో దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు లక్నో కూడా పటిష్టంగానే ఉంది. పంత్, మార్కరం, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, పూరన్లతో భీకరంగా ఉంది. బౌలింగ్ లో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణులతో పర్వాలేదనిపిస్తోంది. ఇంకా ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 మ్యాచ్ల్లో గెలవగా లక్నో సూపర్ జైంట్ జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ 2 జట్లు చివరగా ఐపీఎల్ 2024లో ఢిల్లీ వేదికగా ఆడగా అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారనున్నట్లు తెలుస్తోంది. విశాఖ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మైదానంలో బ్యాట్స్మెన్లు బలమైన షాట్లు ఆడేందుకు అనువుగా ఉంటుందని అంటున్నారు. బౌలర్లు వేసిన బంతి స్థిరమైన బౌన్స్ తో పిచ్ పై సమాంతరంగా వస్తుందని, ఈ పరిణామం బ్యాటర్లు భారీ స్కోర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మరి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్న వేళ స్పోర్ట్స్ అనలిస్టులు ఏమంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ రాకేష్ గారు, అలాగే కమెంటేటర్ కూడా తను, అలాగే చంద్రశేఖర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాకేష్ గారు, చూసాం కదా మొత్తం పాయింట్స్, మనం పర్సెంటేజ్ వైజ్ చూస్తే కూడా క్యాపిటల్స్ కి 54, సూపర్ జైంట్స్ కి 46% ఉంది. మ్యాచ్ అయితే రసవత్తరంగా సాగిపోతుంది. కీ పాయింట్స్ ఏంటి అసలు? డెఫినెట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జస్ట్ ఫ్యూ డేస్ అయింది, ఇప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ లో వాళ్ళు స్కోర్ చేసిన ఆ స్కోర్ ని వాళ్ళే బీట్ చేసే విధంగా చేశారు. అండ్ ఈ రోజు మనకి ఢిల్లీ, ఇట్స్ అ ఢిల్లీ బేస్డ్ టీమ్, బట్ ద ఫ్రాంచైజీ ఓనర్స్ ఆర్ ఫ్రమ్ వైజాగ్. GMR గ్రంథి మల్లికార్జున్ రావు, దే ఓన్ హాఫ్ ఆఫ్ ద టీమ్. అందుకే వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ కి వైజాగ్ ని సెకండ్ హోమ్ గా పెట్టుకున్నారు కాబట్టి సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ వైజాగ్ ఫ్యాన్స్ కి, బికాస్ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిపోయింది, బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఓన్లీ హైదరాబాద్ వరకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, లేదంటే తెలంగాణ వరకే అన్న విధంగా ఉంది. బట్ వేరస్ ఢిల్లీ తీసుకురావడంతో దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. కీ పాయింట్స్ అంటే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి రిషబ్ పంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాడు. ఇప్పటి వరకు తను 111 మ్యాచెస్ ఆడాడు ఐపీఎల్లో. 2016లో ఫస్ట్ టైం ఆడి, ఇప్పటి వరకు తను ఆడిన మ్యాచెస్ అన్నీ కూడా తన హోమ్ టీం, తను ఎక్కడైతే క్రికెట్ స్టార్ట్ చేశాడో అదే ప్లేస్ ఢిల్లీ తరపున ఆడాడు. అండ్ ఇప్పుడు ఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ లక్నో సూపర్ జైంట్స్. సో తన మాజీ టీం మీద వేరే టీం కాడుతూ మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆన్ ది అదర్ సైడ్ కేఎల్ రాహుల్ లాస్ట్ 2 సీజన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఆడాడు. అండ్ హీ టుక్ ద టీమ్ టు ప్లే ఆఫ్స్ కపుల్ ఆఫ్ సీజన్స్. బట్ కొన్ని అనివార్య కారణాలు, లేదంటే ఓనర్తో సరిగా సఖ్యత లేకపోవడంతో హీ హస్ షిఫ్టెడ్ టు, నాట్ షిఫ్టెడ్, ఇన్ఫాక్ట్ ఆప్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి. బట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వెదర్ హీ ఈజ్ అవైలబుల్ ఆర్ నో, వెదర్ హీ విల్ బీ ప్లేయింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11 ఆర్ నో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా వరకు వాళ్ళ కోచింగ్ స్టాఫ్ను కూడా చేంజ్ చేశారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్పెక్ట్. ఇందాక మీరు చెప్తున్నట్టు హై స్కోరింగ్ గేమ్ ఉంటుంది. లాస్ట్ సీజన్ లో చూసాము కోల్కతా నైట్ రైడర్స్, దే హావ్ గాన్ ఆల్ దే వే ఓవర్ 250+ రన్స్. సో ఈ రోజు కూడా అలాంటి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విశాఖ వాసులకు, లేదంటే ఆంధ్ర ప్రజలకు అందరికీ ఒక ఎక్సైటింగ్ గేమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెండు టీమ్స్ లో చాలా స్ట్రాంగ్ హిట్టర్స్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అంటే టీమ్స్ పరంగా వాళ్ళైతే ఫ్రాంచైజీస్ పరంగా కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇంపాక్ట్ మ్యాచ్ పైన కనిపిస్తుంది అంటారా చంద్రశేఖర్ గారు? చలో రాకేష్ గారు మీరు చెప్పండి.
సో ఇంపాక్ట్ అంటే ఇట్స్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, అంటే బికాస్ దే ఓన్ ద టీమ్ అంతే. వాళ్ళు లాస్ట్ సీజన్ ఏ టీమ్ కి ఆడారో అదే టీం వాళ్ళ ఓన్ టీమ్ కి ఆడతారు. ఇప్పుడు సీజన్ చేంజ్ అయిన తర్వాత జస్ట్ బికాస్ మేము లాస్ట్ సీజన్ ఆ టీమ్ కి ఆడినాం మేము సరిగా ఆడొద్దు అట్లా ఏముండదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్ లీగ్, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీగ్స్ అన్ని స్పోర్ట్స్ లో, నాట్ జస్ట్ క్రికెట్. సో అలాంటిది ఏమి ఉండదు. బట్ రిషబ్ పంత్ మరింత ఉత్సాహంగా ఆడే ఛాన్స్. ఆబ్వియస్లీ బికాస్ హైయెస్ట్ ప్రైజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్, ఆల్మోస్ట్ 27 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 27 crores కి తనని తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. ఇన్ఫాక్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకుందాం అనుకున్నారా లేదంటే రిషబ్ పంతే వద్దనుకున్నారా, దట్స్ అ సెకండరీ థింగ్. బట్ లక్నో సూపర్ జైంట్స్ చాలా తెలివిగా వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయంకా, హీ వాస్ ప్రెడిక్టింగ్ దట్ ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్ గా రిషబ్ పంత్ ఆప్షన్లోకి వస్తాడు, రిషబ్ పంత్ తనకి ఇష్టం లేదు ఢిల్లీతో ఉండడం అని. అండ్ హీ వాస్ ప్రెటీ ష్యూర్ ఎంతవరకు వెళ్ళొచ్చు ఢిల్లీ ఒకవేళ తనని ఆప్షన్లో తీసుకుంటుందని చెప్పి. సో ఆర్టీఎం యూస్ చేసినా కూడా హీ వెంట్ ఫర్ 27 crores. 27 crores 70 days ఆడితే, అది కూడా 14 matches ప్లస్ ప్లే ఆఫ్స్కి వెళ్తే 2 and then ఫైనల్. సో ఆల్మోస్ట్ 16-17 matches ఆడితే యూఆర్ గెటింగ్ 27 crores. సో డెఫినెట్గా తన మీద ప్రెషర్ ఉంటుంది, ఫ్యాన్స్ అంతా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రిషబ్ పంత్ విల్ బి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, దాంట్లో డౌటే లేదు. కమింగ్ టు ద వైజాగ్ లో ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటే క్రౌడ్? సో స్మాల్ స్టేడియం కంపేర్ టు హైదరాబాద్, బట్ ఎప్పుడైతే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ సెకండ్ హోమ్గా చేసుకున్నారో దాని తర్వాత దే ఆర్ రినోవేటింగ్ ద స్టేడియం. మనం రీసెంట్గా చూస్తే ఆ గేట్స్ని కూడా చాలా చక్కగా రెడీ చేశారు, స్టాండ్స్ని రెడీ చేశారు, ఇన్ఫాక్ట్ చైర్స్ కూడా బెటర్ చేశారు, డ్రెస్సింగ్ రూమ్ కూడా కొంచెం బెటర్ చేసినట్టు అనిపిస్తుంది. సో పుట్టింగ్ దట్ ఎసైడ్, ఫ్యాన్స్ విషయానికి వస్తే లేదంటే క్రికెట్ లవర్స్ అనొచ్చు, వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఉంటారు. ఎందుకంటే రిషబ్ పంత్ ఉన్నాడు, నిక్లస్ పూరన్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ టాలెంట్, చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. సో లాస్ట్ సీజన్లో కూడా మంచి స్కోర్స్ వచ్చినాయి కాబట్టి దే జస్ట్ వాంట్ ఆల్ ద బాల్స్ టు గో ఇన్ టు ద క్రౌడ్. ప్రతి బాల్ కూడా బ్యాటర్ ఆడుతున్నప్పుడు బాల్ క్రౌడ్లో ఉండాలి, సిక్సర్లు రావాలి, ప్రతి బ్యాటర్ రన్ స్కోర్ చేయాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ వాంట్ ఎంటర్టైన్మెంట్. వైజాగ్ పీపుల్ ఎవరిని ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ప్లేయర్స్ లో లైక్. సో డెఫినెట్ గా ఢిల్లీ క్యాపిటల్స్, దాంట్లో డౌట్ లేదు. కానీ యూ విల్ హ్యావ్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఫర్ రిషబ్ పంత్. లాస్ట్ సీజన్ రిషబ్ పంత్ ఢిల్లీకి ఆడిండు అండ్ ఈజ్ అ ఫ్లెంబాయింట్ కైండ్ ఆఫ్ గాయ్. ఎక్కడున్నా కూడా హీ నోస్ హౌ టు అట్రాక్ట్ దట్ అట్మాస్ఫియర్. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, తన గురించే తనే ఫోకస్గా, తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎలా ఉండాలో తనకు తెలుసు. ఆన్ ది అదర్ సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో మీరు చూసినా కూడా ఇన్ఫ్యాక్ట్ వేణు గోపాల్ రావు, హీస్ ద డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్కి. సో తనని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే హీ హెస్ ప్లేడ్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ మేబీ 3 players ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4 players అనుకుంటా. ఎంఎస్కే ప్రసాద్ ఆడాడు, ఆ తర్వాత వేణు గోపాల్ రావు అండ్ దెన్ నితీష్ కుమార్, మేబీ బిఫోర్ దట్ హనుమా విహారీ కూడా ఆడాడు, హైదరాబాద్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి. సో వెరీ ఫ్యూ ప్లేయర్స్ కాబట్టి తను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఉన్నాడు కాబట్టి తనకు కూడా అభిమానులు ఉండొచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, దాంట్లో డౌట్ అయితే లేదు. ఓకే, మనము ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మ్యాచెస్ అసలు స్కోర్స్ చూస్తే నిన్నైతే విభత్సంగా ఆడారు. ఎలా ఉంది అంటే ఈ సీజన్ ఎలా ఉంది బూమ్? సో వెరీ గుడ్ స్టార్ట్. ఫస్ట్ రోజు చూసాం చాలా చక్కగా స్టార్ట్ అయింది సాటర్డే రోజు. అండ్ దెన్ అగైన్ సెకండ్ డే సండే రోజు 2 మ్యాచ్లు చూసాం, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. ఆ 2 మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. బట్ వేరే ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో రాజస్థాన్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడం, ఇన్ఫాక్ట్ బౌలింగ్ తీసుకోవడం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ ఆర్ లుకింగ్ టూ డేంజరస్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు they're going crazy. అసలు బౌలర్స్ వాళ్ళకి బౌలింగ్ చేయాలంటే భయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఐఎమ్ స్కేర్డ్ టు బాల్ అట్ మై గైస్ అంటున్నాడు. మా సొంత టీం ప్లేయర్స్కి నెట్స్లో బౌలింగ్ చేయాలంటే భయం అవుతుంది, అంత భయంకరంగా బాల్ని హిట్ చేస్తున్నారని. అండ్ దెన్ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ యాక్చువల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్కి. మీరు టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, యూ హ్యావ్ నితీష్ రెడ్డి, యూ హ్యావ్ క్లాసన్. సో వెరీ స్ట్రాంగ్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ అంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేసే అంత అది లేదు. కమింగ్ టు ద వైజాగ్ ఎలా ఉంటుంది? వైజాగ్ లో లాస్ట్ సీజన్ లో చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఒక మ్యాచ్ లో 250+ runs కూడా స్కోర్ చేసిండ్రు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ మనం సిమిలర్ వికెట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైజాగ్ అండ్ హైదరాబాద్. సో 2 టీమ్స్ మంచి టీమ్స్ ఉన్నాయి, 2 టీమ్స్ లో పెద్ద పెద్ద హిట్టర్స్ ఉన్నారు. జేక్ ఫ్రేజర్ మెకర్గ్ ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ లో. అండ్ దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్లేయర్స్, యంగ్స్టర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. మేబీ 200+ అయితే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, వాట్ అబౌట్ వెదర్ కండిషన్స్ కొంచెం అన్సాటిస్ఫాక్టరీగా కనిపిస్తున్నాయి. హోప్ఫుల్లీ అంతా ఒకవేళ టాస్ గెలిస్తే అంటే ఈసారి నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి?
ఎంత పెద్ద చేంజెస్ ఏం లేవు. లాస్ట్ సీజన్ లో వైడ్ వరకు దే వర్ జస్ట్ ఓన్లీ యూజింగ్ రివ్యూ తీసుకునేలాగా ఉండే, బట్ ఈసారి వైడ్ కి హాకాయ్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ కెప్టెన్ ఒకవేళ ఓవర్ రేట్ తక్కువ స్లోగా వేస్తే లాస్ట్ సీజన్ వరకు కెప్టెన్ మీద ఒక మ్యాచ్ బ్యాన్ ఉండే, బట్ ఈ సీజన్ నుంచి ఆ బ్యాన్ కూడా తీసేశారు. రివ్యూ సిస్టమ్ బెటర్ అయింది. అండ్ బౌలర్స్ దే కెన్ గో ఫర్ 2 అంటే ఇన్ఫాక్ట్ ఓవర్ ద హెడ్ ఆ 2 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ మేకింగ్ ఇట్ మోర్ కాంపిటేటివ్. జనరలీ క్రికెట్ అనే వరకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఏ బ్యాటర్స్ గేమ్ అని మనం ఎక్కువ మాట్లాడుతుంటాం, బికాస్ బ్యాటర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. టు మేక్ ఇట్ మోర్ కాంపిటేటివ్, బౌలర్స్ కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చేందుకు దే హావ్ మేడ్ దట్ 2 బౌన్సర్స్ వేసుకునే అవకాశం ఇచ్చింది. సో దీస్ ఆర్ స్మాల్ ట్వీక్స్ దే ఆర్ డూయింగ్. మనం విన్నింగ్ స్టాటిస్టిక్స్ కి వస్తే క్యాపిటల్స్ కి 54, దీనికి 46 ఉంది. కమింగ్ టు ద ప్లేస్ అంటే ఇవి ఎలాగో స్టాటిస్టిక్స్ లాస్ట్ వీక్ ప్రీవియస్ వి చూస్తారు, ప్లేయర్స్ ఎక్స్చేంజ్ అయిపోయారు. అదేమైనా ఈ 2 టీమ్స్ లోనే చాలా వరకు లాస్ట్ టైం ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఈసారి లక్నో సూపర్ జైంట్స్, స్పెషల్లీ ఇద్దరు కెప్టెన్స్ కూడా, ఇటు సైడ్ కెప్టెన్ అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉంటాడు కావచ్చు అనుకున్నాం, బట్ హీ హిమ్సెల్ఫ్ ఆప్టెడ్ అవుట్. అనే నాకు వద్దు కెప్టెన్స్ అని చెప్పడంతో అక్షర్ పటేల్ ని తీసుకున్నారు. అక్షర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20+ గేమ్స్ రంజీ ట్రోఫీలో వాళ్ళ స్టేట్ టీమ్ ఆడుతూ. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా చూస్తే మీరు లాస్ట్ T20 వరల్డ్ కప్ చూసినా, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసినా, హీఈస్ ప్లేయింగ్ హిస్ పార్ట్, నాట్ జస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ లో కూడా. సో దట్ హెస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్, తను లీడర్ గా కూడా ఎక్సెల్ అవుతాడు అని చెప్పి. సో 2 టీమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటది. ఎందుకనంటే ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు. కమింగ్ టు ద అదర్ ప్లేయర్స్, ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయా లాస్ట్ సీజన్ కి? వీళ్ళకి లక్నో సూపర్ జైంట్స్ కి ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకున్న ఫాస్ట్ బౌలర్స్ అందరు కూడా చాలా వరకు ఇంజూర్ అయ్యారు. సో వాళ్ళకి అది చాలా పెద్ద కన్సర్న్ గా కనిపిస్తుంది. వేరేస్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే స్టాక్ ఉన్నాడు, యూ హావ్ గుడ్ బౌలింగ్ లైన్అప్. సో ఢిల్లీ మేబీ లుక్స్ లిటిల్ బిట్ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు లక్నో సూపర్ జైంట్స్ కన్సిడరింగ్ ద ఇంజురీస్, బట్ బ్యాటింగ్ లో దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్. ఓకే, బ్యాటింగ్ లైన్అప్ రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. 2 టీమ్స్ లో వీ హావ్ టు జస్ట్ సీ, ఒకసారి టీమ్ చూద్దాం 2 టీమ్స్ ఎట్లున్నాయి అనుకో. ఇప్పుడు చూడండి, కేఎల్ రాహుల్, అక్షర్, జేక్ ఫ్రేజర్ మెకర్ లాస్ట్ సీజన్ లో హీ హెస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ ఢిల్లీకి ఆడుతూ. బట్ లేటర్ ఆన్ తను ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ డొమెస్టిక్ లో హీ హెస్ నాట్ రియలీ పర్ఫార్మ్డ్ అప్ టు హిస్ మార్క్. ఆ తర్వాత డూప్లెసీ ఉన్నాడు. లాస్ట్ టైం వీ హెవ్ సీన్ హిమ్ ప్లేయింగ్ ఇన్ కొన్ని సీజన్స్ ఆర్సీబీకి ఆడాడు, కొన్ని సీజన్స్ చెన్నైకి ఆడాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో దే హెవ్ మేడ్ హిమ్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ మంచి వికెట్ కీపర్, తనని రీటైన్ చేసుకున్నారు. అండ్ దెన్ యూ హ్యావ్ స్టబ్స్, ఇందాక మీరు చెప్తున్నట్టు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, తను కూడా మంచి హిటర్, తనని కూడా రీటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు ఎవరినైతే రీటైన్ చేసుకున్నారో వీళ్ళందరి మీద డెఫినెట్ గా ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది, బికాస్ దే హావ్ బిలీవ్డ్ ఇన్ దెమ్. ఆ టీం వాళ్ళని బిలీవ్ చేసింది కాబట్టి సో ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది. స్టాక్ ఇందాక చెప్పినట్టు, అండ్ దెన్ యూ హ్యావ్ కుల్దీప్ యాదవ్, అండ్ దెన్ ముఖేష్, నటరాజన్ ఇన్ఫాక్ట్ కరుణ్ నాయర్. ఇందాక మనం చెప్తున్నాం కదా కేఎల్ రాహుల్ ఆడతాడో ఆడోడు అని చెప్పి. ఐ థింక్ కరుణ్ నాయర్ ప్లేస్, కేఎల్ రాహుల్ ప్లేస్ లో దే మైట్ గో విత్ కరుణ్ నాయర్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో హీఈస్ ఇన్ పీక్స్, లైక్ ఎక్స్ట్రీమ్ ఫామ్ లో ఉన్నాడు, ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ అంటాం కదా, అలాంటి భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. అండ్ దెన్ యూ హ్యావ్ మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే, సమీర్ రిజ్వీ. లాస్ట్ couple of seasons I think he was playing for Chennai Super Kings. తనను ఆప్షన్ లో చాలా హై అమౌంట్ పెట్టి తీసుకున్నారు. వేరేజ్ మనం ఇటు సైడ్ వస్తే రిషబ్ పంత్, అండ్ దెన్ హర్షిన్ కుల్కర్ని, మిచెల్ మార్ష్, నిక్లస్ పూరన్. ఇన్ఫాక్ట్ నిక్లస్, ఒకవేళ రిషబ్ పంత్ కనుక ఆప్షన్ లో లక్నో సూపర్ జైంట్స్ కి రాకుండా ఉంటే నిక్లస్ పూరన్ వుడ్ హావ్ బికమ్ ద కెప్టెన్. అందరూ అప్పుడు ఇంకా ఎప్పుడైతే నిక్లస్ పూరన్ ని రిటైన్ చేసుకున్నారో ఎవ్రీబడి వాజ్ థింకింగ్ నిక్లస్ పూరన్ విల్ బి ద కెప్టెన్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆప్షన్ లో నో బడీ ఎక్స్పెక్టెడ్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ కి వెళ్తారని. సో ఎవ్రీథింగ్ క్యాన్ హ్యాపెన్. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, ఆయుష్ భదోని, అబ్దుల్ సమద్ లాస్ట్ సీజన్ హీ వాస్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. శార్దుల్ ఠాకూర్ రీప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చిండు, మోసిన్ ఖాన్ ఇంజురీ అయ్యాడని చెప్పి. శార్దుల్ ఠాకూర్ విషయానికి వస్తే తన ఆప్షన్ లో ఎవరు తీసుకోలేదు, హిస్ కేమ్ యాజ్ ఎ రీప్లేస్మెంట్ ప్లేయర్. ఆప్షన్ తర్వాత ఎవరు తీసుకోలేని తర్వాత డొమెస్టిక్ లో కూడా చాలా చక్కగా ఆడాడు. అండ్ దెన్ యూ హావ్ రాజవర్ధన్ హంగర్కర్, రవి బిష్ణోయ్ మంచి లెగ్ స్పిన్నర్, షమర్ జోసెఫ్, ఆకాష్ దీప్, షాబాద్ అహ్మద్. I think 2 teams స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎడిన్ మార్క్రమ్ ఇన్ఫాక్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక సీజన్ కెప్టెన్ గా కూడా చేశాడు. బట్ వెరీ అన్ఫార్చునేట్, కొంతమంది ప్లేయర్స్ పోవాల్సి వస్తుంది, బికాస్ లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ ఒక స్ట్రాంగ్ కోర్ టీమ్ దొరికింది. సో దే హావ్ గాన్ విత్ దట్ స్ట్రాంగ్ కోర్. కమింగ్ టు ద ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్, ఇండియన్ ప్లేయర్స్ కాకుండా వేరే కంట్రీ ప్లేయర్స్ ఉంటారు కదా, ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి ఎలా ఉంటాయి? వాళ్ళు ప్రెషర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు మేబీ ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిందో 2008 ఆ టైంలో ఇంత ప్రెషర్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, బికాస్ ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ దిస్ మచ్ మనీ.
ఇప్పుడు మనీ ఇన్ఫ్లో హెస్ బికమ్ లైక్ లాట్. మీకు ఎండార్స్మెంట్స్ వస్తున్నాయి. లెట్స్ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ప్లేయర్, ఎక్స్ ప్లేయర్ తను సరిగా ఆడితే హీల్ గెట్ మోర్ ఎండార్స్మెంట్స్. నాట్ జస్ట్ తనకి ఇక్కడ మ్యాచ్ ఫీజ్ మాత్రమే కాకుండా, ఫ్రాంచైజీ ఇచ్చే పైసలే కాకుండా ఎండార్స్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఆబ్వియస్గా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. మీరు ఇషాన్ కిషన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎప్పుడైతే తను సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన తర్వాత, వెన్ హీ లాస్ట్ ద సెంట్రల్ కాంట్రాక్ట్, ఎవ్రీబడి థాట్ హిస్ కెరియర్ ఈస్ డన్. బట్ ద వే హీ హెస్ కమ్ బ్యాక్, ఎందుకంటే తనకు తెలుసు ఇఫ్ హీ డజంట్ కమ్ బ్యాక్ నౌ, తర్వాత ఇంకా చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎవ్రీ టైం మీరు ఒక ప్లేయర్ బయటకు వెళ్తుంటే ఇంకో ప్లేయర్ రీప్లేస్మెంట్కి రెడీగా ఉంటున్నాడు. సో ద వే హీ హెస్ కమ్ బ్యాక్, ఇప్పుడు ఎండార్స్మెంట్స్ అన్నీ వస్తాయి, మళ్ళీ ఇండియన్ టీమ్ సెలెక్షన్ కోసం కూడా సెలెక్టర్స్ కన్సిడర్ చేస్తారు. సో సేమ్ థింగ్ అప్లైస్ టు ఫారెన్ ప్లేయర్స్ ఆల్సో. మీరు సరిగా ఆడారా, నెక్స్ట్ సీజన్లో లేదంటే నెక్స్ట్ ఆప్షన్లో సమ్ ఆర్ ద అదర్ టీమ్ విల్ పిక్ యూ. ఇఫ్ యూ డోంట్ ప్లే వెల్, you won't get money. It's as simple as that. Absolutely pressure ఉంటుంది. మనకి ఏంటంటే టీవీలో కనిపించేది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళకి ఏం ప్రెషర్, నో వే. చూసే వాళ్ళకే మనకే ఇంత ప్రెషర్ ఉంటుంది. అంటే లైవ్లో అక్కడ వికెట్ మీద ఉండి దే ఆర్ ప్లేయింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ఫ్రాంచైజీ, బట్ లైక్ హౌ వీఆర్ వర్కింగ్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ దట్ ఫ్రాంచైజీ అన్నట్టే కదా. మీరు పర్ఫార్మెన్స్ చేస్తేనే నెక్స్ట్ సీజన్ దే విల్ రిటైన్ యూ, అదర్వైజ్ దే విల్ లీవ్ యూ. సో ఆ ప్రెషర్ డెఫినెట్ గా ఉంటుంది అంత డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు. టూ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏమైనా స్ట్రాటజీస్ ప్లే చేయాలంటే బౌలింగ్ లోనే చేయాలి, మోస్ట్లీ టాక్టిక్స్. ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసే ఛాన్స్? సో ఐ థింక్ ఈ వికెట్ డెఫినెట్ గా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. అక్షర్ పటేల్ స్పెషలీ, రవి బిష్నాయ్ ఫ్రమ్ ద అదర్ టీమ్. ఎందుకంటే స్పిన్నర్స్ ఆల్వేస్ ప్లేస్ కీ రోల్. ఈ ఫాస్టర్ వర్షన్ ఆఫ్ ద గేమ్ లో మీరు ఎంత ఫాస్ట్ బౌలింగ్ వేస్తే బ్యాటర్స్ కి అంత ఈజీ అవుతుంటుంది బ్యాటింగ్ చేయడం. స్పిన్నర్స్ ఏంటంటే కొంచెం వేరీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా బ్యాటర్స్ దే హ్యావ్ టు థింక్ ఇట్ ట్వైస్. ఇప్పుడు మీరు ఫాస్ట్ బౌలర్ వేస్తున్నప్పుడు ఇట్ కమ్ స్ట్రైట్, కొంచెం మూవ్మెంట్ ఉంటే బాల్ మూవ్ అవుతుంది. వేరే స్పిన్నర్స్, ఇప్పుడున్న స్పిన్నర్స్ని మనం వాళ్ళని ట్రెడిషనల్ స్పిన్నర్స్ అనడానికి లేదు. ఎనీ అదర్ ట్రెడిషనల్ స్పిన్నర్ వాళ్ళు కూడా చాలా అన్ఆర్థడాక్స్గా అన్ని లైక్ ఫ్లిప్పర్స్ వేస్తున్నారు, గూగ్లీస్ వేస్తున్నారు, క్యారమ్ బాల్స్ వేస్తున్నారు, ఆర్మర్స్ వేస్తున్నారు. సో స్పిన్నర్స్ ఆర్ ప్లేయింగ్ కీ రోల్. మీరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చూస్తే స్పిన్నర్సే ఆ మ్యాచ్ని మలుపు తిప్పుతుంటారు ఫాస్ట్ బౌలర్స్ కంటే ఎక్కువ. మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎలా ఉంటుంది, రన్స్ కానీ వికెట్స్ కానీ? దట్స్ వెరీ టఫ్ టు ప్రెడిక్ట్. కానీ మేబీ ఐ థింక్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చేసింగ్ ఈస్ బికమింగ్ ఈజీ. నిన్న కూడా అదే అనుకుని రాజస్థాన్ రాయల్స్ చేస్ చేయొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అనుకున్నారు. బట్ వెన్ యూ పుట్ ఎ హ్యూజ్ టోటల్ లైక్ దట్ 280+, ఏ టీమ్ కైనా కష్టం. వాట్ మేక్ ద SRH టు డూ దట్ సచ్ బిగ్ స్కోర్? అంటే స్టార్టింగ్ నుంచి అంత అగ్రెషన్ గా ఆడారు. లాస్ట్ సీజన్ లో ఏమైంది, ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చిండో, వాళ్ళకి డానియల్ విటోరీ ఎప్పుడైతే కోచ్ గా వచ్చిండో, వాళ్ళిద్దరికి జెల్ మంచి కుదిరింది. బికాస్ డానియల్ విటోరీ హీ ఇస్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్. తను ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. సో హీ నోస్ హౌ ప్యాట్ కమిన్స్ థింగ్స్, హీ నోస్ వాట్ ప్యాట్ కమిన్స్ వాంట్స్. సో ఆప్షన్లో కూడా వాట్ హ్యాపెన్స్ ఇస్, మనం ఏమనుకుంటామంటే ఆప్షన్లో జనరలీ ఓన్లీ ఫ్రాంచైజీ మాత్రమే టీమ్ని సెలెక్ట్ చేస్తున్నాడు. నో, కోచ్ చాలా ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళు ఎవరైతే కెప్టెన్ అనుకున్నాడో తను కూడా చాలా ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళ కోర్ ప్లేయర్స్ కూడా ఇన్పుట్ తీసుకుంటారు, స్కౌట్స్ కూడా ఉంటారు. అదొక రీజన్. అయితే రెండో రీజన్, దే ఆర్ వెరీ మచ్ క్లియర్. ఇప్పుడు మీరు XYZ 3-4 ప్లేయర్స్ ఉన్నారు, ద కోచింగ్ స్టాఫ్ ఈస్ గివింగ్ దెమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. మీరు టీంలో ఉన్నది ఎందుకు, మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, మీ నుండి మాకు కావాల్సింది ఇది, ఇవన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ దెమ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే మిమ్మల్ని బ్యాక్ చేస్తున్నాం మేము, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూఆర్ బ్యాకింగ్ దెమ్, ఆబ్వియస్గా ప్లేయర్స్కి పర్ఫామ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దే హ్యావ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. జనరలీ మనం ఇలా పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు వీ ఓన్లీ టాక్ అబౌట్ 2 teams, చెన్నై ఒకటి, ముంబై ఒకటి. బట్ లేటర్ ఆన్ ఆల్ ద అదర్ టీమ్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్. రాజస్థాన్ కూడా లాస్ట్ సీజన్లో బాగానే ఆడారు, ఢిల్లీ బాగా ఆడారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ KKR దే వర్ ద ఛాంపియన్స్. సో ఇట్స్ అబౌట్ ద అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ప్లేయర్కి ప్రెషర్తో పాటు, ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది, బట్ వాళ్ళు ఆ ప్రెషర్ని మర్చిపోయే విధంగా వాళ్ళని బ్యాక్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ గివింగ్ క్లియర్ మెసేజ్, మీరు దీనికి ఉన్నారు ఈ టీంలో, దిస్ ఈజ్ యువర్ రోల్, దిస్ ఈజ్ యువర్ జాబ్, వీ ఓన్లీ వాంట్ దిస్, యూ గో ట్రై డూ దాట్, ఇఫ్ యూ ఫెయిల్ యూ గెట్ దట్ థింగ్ డన్ నెక్స్ట్ టైం. ఫెయిల్ అవుట్తోనే యూఆర్ డన్ అనకుండా దే ఆర్ గివింగ్ దెమ్ ఛాన్సెస్, బేసికలీ బ్యాకింగ్ దెమ్. ఓకే, బౌలర్స్ కి కూడా చాలా మంచి
రూల్స్ ఉన్నాయి ఈసారి అని కూడా మీరు చెప్తున్నారు. వికెట్స్ పరంగా చూస్తే మనకి 5 వికెట్స్ పైన ఒక్కొక్కసారి టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. 6th వికెట్ లో వచ్చిన వాళ్ళు 7th వికెట్ లో వచ్చిన వాళ్ళు ఆడుతూ ఉంటారు. అలాంటి టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే ప్లేయర్స్ ఎవరు ఉన్నారు ఈ 2 టీమ్స్ లో? సో 2 టీమ్స్ లో స్పిన్నర్స్ జనరల్లీ, బికాస్ మనకు ఫస్ట్ 6 overs లో పవర్ ప్లే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు పవర్ ప్లే అంటే 10 overs కి 60 runs ఎక్స్పెక్ట్ చేస్తుండే, 10 runs per over. ఇప్పుడు 60 has become nothing. 80, 90, 100, 120, 140 కాదు కానీ 120 వరకు వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఆ ఫస్ట్ స్ట్రాటజిక్ టైం అవుట్ 9 overs లోపు తీసుకుంటారో, దాని తర్వాత 9 overs to 14 overs or 9 overs to 15 overs ఫేజ్ అయితే ఉంటుందో అక్కడ ఏ టీం బెటర్ గా కంట్రోల్ చేస్తుందో బ్యాటర్స్ ని, స్పెషలీ బౌలింగ్ లో రన్స్ తక్కువ వేయడము, ఎప్పుడైతే రన్స్ తక్కువ వస్తాయో ఆబ్వియస్ గా ప్రెషర్ పెరుగుతాయి. సో ఆ పాయింట్ లో కీ బ్యాటర్స్ ని అవుట్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రెషర్ అపోజిషన్ టీం మీద పెరుగుతుంది. సో ఆ ఫేజ్ చాలా క్రూషియల్ గా మారుతుంది. అండ్ ఆ ఫేజ్ లో ఏమవుతుంది, జనరలీ మీకు ఫీల్డ్ స్ప్రెడ్ అవుతుంటది కాబట్టి స్పిన్నర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్, లేదంటే రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్స్, సో వీళ్ళు డెఫినెట్ గా కీ రోల్ ప్లే చేస్తారు. ఓకే, ఈ 2 టీమ్స్ లో యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారు? సమీర్ రిజ్వీ, వీ హావ్ టు వాచ్ ఇట్ అగైన్, ఎందుకంటే మొన్నటి దాంట్లో ఇట్స్ బీన్ ఎ మెగా ఆక్షన్. మెగా ఆక్షన్ అంటే 2 days జరిగింది కాబట్టి ఏ టీమ్ లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇట్స్ బికమింగ్ టఫ్. లెట్స్ సీ, అంటే మ్యాచెస్ కొంచెం అలవాటు అయ్యేంత వరకు మేబీ 3-4 days దాని తర్వాత మనకు అర్థమైపోతుంది. సమీర్ రిజ్వీ ఈజ్ ఎ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ దెన్ అభిషేక్ పొరేల్, తను కూడా థ్రిస్టన్ స్టబ్స్ ఆల్రెడీ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి we don't need to consider him as a young player. And then whereas దీంట్లో చూస్తే పెద్దగా ఎవరు కనిపించట్లేదు. హిమ్మత్ సింగ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ టాలెంట్ ఫర్ హీ ప్లేస్ ఫర్ ఢిల్లీ. ఈసారి లక్నో సూపర్ జైంట్స్ టీంలో ఉన్నాడు. ఆర్యన్ జుయల్, తను కూడా బాగానే ఆడతాడు. మయాంక్ యాదవ్ లాస్ట్ సీజన్లో చూసాం, హీ ఈస్ బౌలింగ్ 140s at ease, 140 kilometers. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ పేస్కి వెళ్తుంటారో యూ గెట్ ఇంజూర్డ్. సో దానివల్ల తను ఇప్పుడు పెద్దగా రెడీగా లేడు సీజన్కి. షమార్ జోసెఫ్, హీజ్ ఆల్సో ఏ బౌలర్. తను ఎట్లా అంటే హీస్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ వెన్ వెస్టిండీస్ వెంట్ టు ఆస్ట్రేలియా. అక్కడ ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలుస్తుందన్న సిచ్యువేషన్లో తినొచ్చి ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ అందరినీ అవుట్ చేస్తూ హీస్ క్రియేటెడ్ ఎ హిస్టరీ. సో హీజ్ ఆల్సో ఏ యంగ్ బౌలర్. అబ్దుల్ సమద్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు, బట్ హీ హెస్ నాట్ లివింగ్ అప్ టు హిస్ మార్క్. తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రావట్లేదు. సో ఈ సీజన్లో పెద్దగా ఛాన్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఆ ఛాన్సెస్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఆయుష్ బదోని, యంగ్ టాలెంట్, ఢిల్లీ కెప్టెన్ రంజీ ట్రోఫీలో, తన మీద కూడా మంచి ఇంప్రెషన్ ఉంది అందరికి. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్ అని. అండ్ దెన్ ఇంకా అంతే వీళ్ళు, దీస్ ఆర్ ద ప్లేయర్స్. అశ్విన్ కుల్కర్ని, వైజాగ్ స్పిన్ పిచ్ అని చెప్తే నాట్ రియలీ ఎ స్పిన్ ట్రాక్, బట్ జనరలీ బ్యాటర్స్ ఫ్రెండ్లీ ఉంటది. అండ్ ఈవినింగ్ టైంలో పెద్దగా ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు పెద్ద డ్యూ వస్తుందని కూడా అనుకోవట్లేదు. ఎప్పుడైతే మీకు బాల్ చక్కగా గ్రిప్ ఉంటుందో, గ్రిప్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. బికాస్ ఐపీఎల్ దే ఆర్ ప్రిపేరింగ్ వెరీ ఫ్లాట్ వికెట్స్, కాంపిటేటివ్గా ఉండాలి, హై స్కోరింగ్ ఉండాలి, ప్లస్ బ్రాడ్కాస్టర్స్ని కూడా సంతోషపరచాలి, వాళ్ళకు కూడా రేటింగ్స్ రావాలి. కాబట్టి స్పిన్నర్స్ విల్ ప్లే కీ రోల్, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్పిన్నర్స్ అనుకూలంగా ఉండే వికెట్. కుల్దీప్ యాదవ్, వాట్ ఈస్ దట్? కుల్దీప్, డెఫినెట్గా కుల్దీప్ యాదవ్ విల్ ప్లే కీ రోల్, దాంట్లో డౌట్ టాస్ కీలకంగా మారే అవకాశం ఉందా? 100%, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు 2 టీమ్స్ ఇద్దరు క్యాప్టెన్స్ ని, అక్షర్ పటేల్ ని అడగండి, రిషబ్ పంత్ ని అడగండి. ఈవెన్ బిఫోర్ ద మ్యాచ్ ఐ థింక్ దే విల్ సే వీ వాంట్ టు బౌల్ ఫస్ట్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అన్లెస్ ఒక టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం నిన్నట్లాగా సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా బ్యాటింగ్ చేస్తే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ T20 ఫార్మాట్లో, దాట్ టు స్పెషలీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో. ఓకే, ప్రెషర్ హ్యాండ్లింగ్ టీమ్స్ లో ఎలా ఉంది? ప్రెషర్ హ్యాండ్లింగ్ ఏది ఈ రెండు టీమ్స్ లో ఐ థింక్ ఇట్ has become part of their life. Okay. వాళ్ళు ఏ టీం కాడినా కూడా, బికాస్ కమింగ్ టు ద క్యాప్టెన్స్ అయితే యూ కెన్ ప్రెడిక్ట్ కదా, కెప్టెన్ కి డెఫినెట్ గా అక్షర్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బికాస్ ఈస్ కెప్టెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో, మేబీ ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఓవరాల్ ఐపీఎల్ కూడా. వెరస్ రిషబ్ పంత్ కి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, తన మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. బికాస్ హీ హెస్ మూవ్ టు ద అదర్ టీమ్, లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ప్లే ఆఫ్స్కి వచ్చిన టీం కాబట్టి తన మీద కూడా ప్రెషర్ ఉంటుంది. బట్ మోర్ ప్రెషర్ విల్ బీ ఆన్ అక్షర్. ఫస్ట్ టైం క్యాప్టెన్ చేస్తున్నారు, సీజన్ లో ఫస్ట్ మ్యాచ్, యూఆర్ ప్లేయింగ్ ఇన్ వైజాగ్,
కొంతమంది బౌలర్స్ అవైలబుల్ గా ఉన్నారు, కొంతమంది లేరు, టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి, హూ విల్ హ్యావ్ టు ఓపెన్ అప్, ఎవరు బౌలింగ్ చేయాలి, ఇవన్నీ. సో ఐ థింక్ ప్రెషర్ విల్ బి ఆన్ లెట్స్ సీ, మనం చూద్దాం ఏం జరగబోతుందో. ఐ వాంట్ టు ఆస్క్ యు లాస్ట్ క్వశ్చన్, మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు? ఢిల్లీయా? విచ్ పర్ఫార్మ్స్ బెటర్? వాట్ ఏ డిప్లొమాటిక్ ఆన్సర్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. చూసారు కదండి, ఇది ఐపీఎల్ కి సంబంధించిన స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.